హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్యసభ మెంబర్ శ్రీ విజయసాయిరెడ్డి గారు ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ గారికి ఆయన రాజీనామా లేఖని సమర్పించారు. ఆయన అతి త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేసి పూర్తిగా వ్యవసాయం వైపు అడుగులు వేస్తాం అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటల్లో ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు? నిజంగా ఆయన పూర్తిగా రాజకీయాలను వదిలేసి పూర్తిగా ఆయన సొంత విషయాల మీద, ఆయనకి ఇష్టమైన వ్యవసాయం మీద ఆయన దృష్టి పెడతారా అంటే చాలామంది ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆయన ఈ మధ్యనే చాలా కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో వచ్చే ఎన్నికల్లో పూర్తిగా అధికారం మాకు వస్తుంది, అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు బతికుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తాము అని ఎన్నో విధాలుగా బెదిరించడం జరిగింది. అంటే ఈ కొద్ది రోజుల్లోనే ఆయనకి ఏం మార్పులు జరిగిపోయి అంటే చాలామందికి, కొంతమందికి బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయం జరిగినట్టు ఆయనకి సడన్గా ఎక్కడో జ్ఞానోదయం జరిగి రాజకీయాలను వదిలేద్దామని చెప్పి అనుకున్నామని చెప్పి బయట చెబుతున్నారు. కాకపోతే రిజిగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చాలాసార్లు ఆధ్యాత్మికత, భక్తి, వెంకటేశ్వరుని భక్తుల్ని, తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే మన దేశంలోకి అనాథరైజ్డ్గా వచ్చి చేయని వాళ్ళని పంపించేయాలని, అంటే ప్రో బీజేపీకి సంబంధించి కొంతవరకు క్యాంపెయిన్ చేసినట్టుగా ఉంది. ఆయన ఎన్నోసార్లు అన్నారు, నేను ఎన్నో అబద్ధాలు చెప్పట్లేదు, నేను భక్తుల్ని, ఎక్కడ అయినా సరే నిజమే చెప్తానని. కానీ ఆయన చెప్పిన చాలా విషయాలు రెడ్ హ్యాండెడ్గా ఆయన చాలాసార్లు దొరికిపోయారు. దాంట్లో మన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య టైంలో మీరు ఎందుకు గుండెపోటుతో చెప్పారని చెప్తే ఆ టైంలో ఎవరో చెప్పారో అందుకే చెప్పానని చెప్పి ఆయన ప్రశ్నలు దాటివేయడం కూడా జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఆయన నిజంగా రాజకీయ సన్యాసం తీసుకోవడం కోసమే ఇప్పుడు ఈ రిజిగ్నేషన్ చేశారంటే దానికి సంబంధించి అంతలా నిజాయితీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రిజైన్ చేస్తే అక్కడ పార్లమెంట్లో ఉన్న నెంబర్ల ప్రకారం ఆయన సీటు కంపల్సరీగా కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో యాక్చువల్గా నెంబర్ గెలిం ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి, కానీ ఆ సీటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళదు. అది కంపల్సరీ బీజేపీ అకౌంట్లోకే వెళ్తుంది. దానికి సంబంధించి మనకి ఆల్రెడీ అగ్రిమెంట్లు జరిగిపోయి ఉంటాయని నా ఉద్దేశం. యాక్చువల్గా ఇప్పుడు సడన్గా ఆయన మారడానికి కారణాలు ఏంటంటే, ఇంతవరకు గత అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో రకాల అభియోగాలు వచ్చాయి. ఆయన మీదే కాదు, ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ సభ్యులు, వాళ్ళకు సంబంధించిన ఎన్నో కంపెనీల మీద కూడా చాలా అభియోగాలు వచ్చాయి, కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది, వాటి మీద విచారణ కూడా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అటువైపు చాలా పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఈయన వైఎస్ఆర్సీపీలో ఉండి ఆ కేసులను అన్నిటినీ ఎదుర్కోవడం కొంతవరకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈయన పార్టీని వదిలిపెట్టేసి బీజేపీలో చేరడమో లేదంటే సైలెంట్గా ఉండడమో చేస్తే ఈయన బంధువులకు సంబంధించిన కంపెనీల మీద రిజిస్టర్ అయిన కేసుల గురించి వాళ్ళు ప్రశాంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆయన పూర్తిగా ఆయన బంధువులకు సంబంధించి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కోసం అని చెప్పి బహుశా ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆయన రాజకీయ సన్యాసం తీసుకోలేదు. బహుశా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయాలకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు ఇక్కడ ఓన్లీ వాళ్ళ రిజిగ్నేషన్ చేసిన ప్రతిదీ
బీజేపీ ఖాతాలోకే వెళ్తుంది. యాక్చువల్గా బీజేపీకి ఏమి రాజ్యసభ సీటు వచ్చేంత నెంబర్లు ఏమి ఇక్కడ లేవు. అసలు వాళ్ళకి ఒక సీటు కూడా రావడం కష్టమే. అలాంటిది వీళ్ళకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎందుకు ఇస్తుందంటే అది ఆల్రెడీ ముందు జరిగిన అగ్రిమెంట్ ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ బీజేపీకి కానీ ఆయన రాజ్యసభ సీటు కాకుండా తెలుగుదేశం పార్టీకి కానీ వెళ్తే అప్పుడు విజయసాయిరెడ్డి గారి నిజాయితీని శంకించాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ ఆ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్తే మాత్రం ఈ విజయసాయిరెడ్డి గారి నిజాయితీని కంపల్సరిగా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ పూర్తిగా నా సొంత అభిప్రాయం మాత్రమే. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం చేసి ఈ ఛానల్ని డెవలప్ చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.